స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కూటమిలో సీట్ల పంపకంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన వాటా తప్పనిసరిగా ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు. కూటమి సమన్వయం, స్థానిక ఎన్నికల వ్యూహం, జనసేన భవిష్యత్ కార్యాచరణపై మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. విజయవాడలో జనసేన పార్టీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జనసేన పార్టీ నుంచి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అసలు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనతో మాట్లాడడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి? అంటే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం, వారి ఆలోచనలు, ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలనే ఒక అవసరం ఉందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. సో ఎక్కువ మంది కోరుకునేది కూడా మా సమస్యలు ఏంటో మీరు వినండి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. రేపటి రోజున స్థానిక సంస్థల్లో కూడా మేము పోటీ చేయాలనుకునే వ్యక్తులకి కూడా మనం ఆ గుర్తింపు రావాలనే ఒక ప్రయత్నం ఈ కార్యక్రమాల ద్వారా చేస్తున్నాం. సో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడమే కాకుండా అక్కడున్న నాయకత్వానికి ఒక భరోసా కల్పించే విధంగా, యువత ప్రత్యేకంగా, అదేవిధంగా మహిళలకి మనం ఒక చక్కటి కార్యక్రమం చేసి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు, అది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, తాగునీటి గురించి అవ్వచ్చు, డ్రైనేజ్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఏదున్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యల గురించి పార్టీ పరంగా మనం ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన అవగాహన వచ్చేటట్టు కార్యక్రమం చేస్తాం. అంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న పనులు కూడా కావటం లేదని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఏమన్నా పరిష్కారం ఏమన్నా దొరికిందంట? అంటే ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పారు. ఇందాక కూడా నేను చెప్పాను, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఆ డివిజన్ స్థాయిలో ఉన్న సమస్యలు ఒకవేళ స్థానికంగా అధికార యంత్రాంగం స్పందించకపోతే తప్పకుండా డిప్యూటీ సీఎం గారి కార్యాలయానికి ఆ సమాచారం అందించే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటాం. ఎంతైనా సరే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నాక అభ్యర్థులు ఎవరనేది ఓటర్ చూస్తారు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన వాళ్ళకి అవగాహన ఉంది, రేపటి రోజున మాకు ఆ సమస్య వస్తే మమ్మల్ని గుర్తిస్తారా లేదా అనే భావన వాళ్ళు ఉంటుంది. కాబట్టి ముందు మన నాయకత్వం ఫీల్డ్ విజిట్స్ చేసి క్షేత్రాల నుంచి పెరగాలనే ప్రయత్నంలో మనం చేస్తున్నాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% టీడీపీ, 15% జనసేనకి, 5% బీజేపీ కానీ ఒక రూమర్స్ అయితే వచ్చాయి. ఎంతవరకు వాస్తవం? అయ్యేం కరెక్ట్ కాదమ్మా. అదేంటంటే అంతిమంగా మూడు పార్టీల నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఆ రోజున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఎవరెక్కడ బలంగా ఉన్నారు, నాయకత్వం ఎక్కడుంది, ఎక్కడ జనసేన పార్టీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తే బాగుంటుంది అనేది ఎన్డీఏలో భాగస్వామిగా మేము ఆ నిర్ణయాలు తీసుకుంటాం. సో కాకపోతే ముందు మన నాయకత్వం నిలబడాలి, నేర్చుకోవాలి, ఎదగాలి, అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన పెంచుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం. అంటే 2024 ఎన్నికల్లో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. జనసేన పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా బలంగా ఉంది. సో మీరు గౌరవప్రదమైన వాటా కోట ఒకటి డిమాండ్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. డౌటే లేదు కదమ్మా. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులకి పవన్ కళ్యాణ్ గారు అందరికీ సరిచేసి మనం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. కూటమి బలంగా ఉంటేనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం మెరుగైన పరిపాలన అందించగలుగుతాం, ప్రజలకి కూడా మనం మెరుగైన సేవలు అందించగలుగుతాం. అది సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నాతో కలిసి రండి, నడవండి అని అన్నప్పుడు అందరూ కూడా కూటమి విజయం కోసం పనిచేశారు. ఈ రోజు కూడా కూటమి విజయం కోసం అందరూ కష్టపడి పనిచేస్తారు. అభ్యర్థి కూటమి అభ్యర్థి అన్నాక ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్తారు. అయితే పార్టీ కూడా సంస్థాగతంగా ఎదగాలి, సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి. క్షేత్రస్థాయి నాయకత్వానికి మేము ఆ స్థానం కల్పించాలి, అది మా బాధ్యత. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారు. థ్యాంక్ యూ. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలన్నీ కూడా తాము ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. గౌరవప్రదమైనటువంటి వాటా కోట రెండు కూడా మాకు కావాల్సిందే అని చెప్పి అయితే నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.